వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యుల కాలంలో వచ్చే బిట్లు రెండు. ఒకటి పోదన నాడు, రెండవది సబ్బినాడు, మూడవది యశస్తిలక చెంపు కావ్యం. వేములవాడ చాళుక్యులు క్రీస్తు శకం 750 నుండి 973 వరకు పరిపాలించారు. వీళ్ళు రాష్ట్రకూటుల యొక్క సామంతులుగా పరిపాలన ప్రారంభించి బోధన్ ప్రాంతాన్ని తొలి రాజధానిగా, గంగాధర్ రెండవ రాజధానిగా, వేములవాడ మూడవ రాజధానిగా పాలన సాగించారు. వీళ్ళు మొట్టమొదటి రాజధాని బోధన్, రెండవ రాజధాని గంగాధర, మూడవ రాజధాని వేములవాడ. ఈ మూడు రాజధానుల తర్వాత వీళ్ళు పోదన నాడు, బోధన్నే పోదన అనేవాడు. బోధన నాడుని సపాద లక్ష దేశంగా పిలిచారు. సపాద లక్ష దేశం అంటే గోదావరి నదికి దక్షిణాన మంజిరా నది నుండి మహాకాళేశ్వరం పర్వతం వరకు ఉన్న ప్రాంతాన్ని సపాద లక్ష దేశం అంటారు. గోదావరి నదికి దక్షిణాన మంజిరా నది నుండి మహాకాళేశ్వర పర్వతం వరకు ఉన్న ప్రాంతాన్ని సపాద లక్ష దేశం అనొచ్చు, పోదన నాడు అనొచ్చు. ఈ వేములవాడ చాళుక్యులు అనంతరము తరువాత కరీంనగర్ మండలాన్ని సబ్బినాడుగా, సబ్బి సాయర మండలంగా పిలిచారు. సబ్బినాడు అంటే కరీంనగర్ మండలం, సబ్బి సాయర మండలం కరీంనగర్ మండలం. ఇది వేములవాడ చాళుక్యుల అనంతరం వచ్చిన పేరుని సబ్బినాడు, వేములవాడ చాళుక్యుల కాలంలో వచ్చిన పేరుని సపాద లక్ష దేశము, దాన్నే పోదన నాడు అంటారు. వేములవాడ చాళుక్యుల మొట్టమొదటి రాజధాని బోధనని ఎస్ఐఎఫ్ పోలీసులో మరి కానిస్టేబుల్ ఎగ్జామ్, గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా అడిగింది. ఈ రెండవ ఆరికేసరిని కవి మరియు పండితుడిగా పిలుస్తారు. ఈ వేములవాడ చాళుక్య రాజు అయిన రెండవ ఆరికేసరి పంప కవికి ధర్మపురిని అగ్రహారంగా ఇచ్చాడు. కవి మరియు పండితుడైన రెండవ ఆరికేశ్వరి వేములవాడ చాళుక్య రాజు పంప కవికి ధర్మపురిని అగ్రహారంగా ఇచ్చాడు. ధర్మపురిని అగ్రహారంగా పంప కవికి ఇచ్చింది ఎవరు? రెండవ ఆరికేసరి. రెండవ ఆరికేసరి ధర్మపురిని ఏ కవికి అగ్రహారంగా ఇచ్చాడు? పంప కవికి. పంప కవి విక్రమార్జున విజయాన్ని రాసే సమయంలో రెండవ ఆరికేసరిని అర్జునుడిగా పొగుడుతూ రాశాడు. రెండవ ఆరికేసరిని అర్జునుడితో సంబోధించి రాసిన గ్రంథము విక్రమార్జున విజయము. ఇది రెండవ ఆరికేసరికి సంబంధించిన కావ్య విషయాలని పంప కవి సంబోధించాడు. ఈయన తర్వాత వచ్చిన రాజుని వాగరాజు. వాగరాజు కాలంలో సోమదేవ సూరి క్రీస్తు శకం 950 సంవత్సరంలో యశస్తిలక శంపు కావ్యాన్ని పూర్తి చేశాడు. యశస్తిలక శంపు కావ్యాన్ని వాగరాజు కాలంలో పూర్తి చేసిన కవి సోమదేవ సూరి. సోమదేవ సూరి వాగరాజు అనంతర కాలంలో బద్దెగుడికి విద్యాగురువుగా మారాడు. బద్దెగుడి విద్యాగురువు సోమదేవ సూరి. సోమదేవ సూరి రచన యశస్తిలక చెంపు కావ్యము. ఇది వాగరాజు కాలంలో రాశాడు. విక్రమార్జున విజయాన్ని రెండవ ఆరికేసరి అర్జునుడితో పొగట్టడంతో ప్రారంభించి రాసిన కవి పంప కవి. పంప కవిని పోషించింది రెండవ ఆరికేసరి. ఇక్కడ మొత్తం ముగ్గురు వచ్చారు రాజులు, వేములవాడ చాళుక్యుల రాజులు. ఒక ఆయన రెండవ ఆరికేసరి, రెండో ఆయన వాగరాజు, మూడో ఆయన బద్దెగుడు.